ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని మొత్తం 26 లోక్సభ స్థానాల్లోనూ పోలింగ్ జరుగుతోంది. భాజపా కంచుకోట అయిన గాంధీనగర్ నుంచి ఈసారి అగ్రనేత అడ్వానీ స్థానంలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్లోని 26 సీట్లను సొంతం చేసుకున్న భాజపా ఈసారి కూడా అవే ఫలితాలు వస్తాయనే ధీమాలో ఉంది. గుజరాత్లో భాజపాకు ప్రధాన పోటీ ఇస్తున్న కాంగ్రెస్ తమ పార్టీని ఆదరిస్తారని విశ్వాసంతో ఉంది. పట్టీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ చేసిన ప్రచారం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. గుజరాత్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకే మొదలైంది. కేరళలోని 20 లోక్సభ స్థానాల్లో మొత్తం 227 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,61,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అనేక మంది ఇప్పటికే ఈవీఎంలలో తమ తీర్పును నిక్షిప్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని అమేఠీతో పాటు ఈసారి కేరళలోని వైనాడ్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బరిలో నిలిచారు. కేరళలో అధికార సిపిఎం నేతృత్వంలోని ఎల్జీఎఫ్, విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. భాజపా కూడా గట్టి పోటీ ఇస్తామనే ధీమాతో ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తిరువనంతపురం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేరళలో 4,482 సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించిన ఎన్నికల సంఘం భారీ సంఖ్యలో బలగాలను మోహరించింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రముఖ సినీ నటుడు మోహన్ లాల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కన్నౌర్ జిల్లా ఆర్సీ అమలా ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఓటర్లతో పాటు క్యూలో నిలబడిన విజయన్ తన వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కన్నౌర్ జిల్లా ఆర్సీ అమలా ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఓటర్లతో పాటు క్యూలో నిలబడిన విజయన్ తన వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని 14 లోక్సభ స్థానాలకు 3వ దశలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 249 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 2,57,89,000 మంది ఓటర్ల కోసం 28,691 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు రావ్ సాహెబ్ ధన్వే జల్నా నుంచి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే బారామతి నుంచి పోటీ చేస్తున్నారు. 14 స్థానాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కర్ణాటకలో 14 లోక్సభ స్థానాలకు కూడా ఉదయం 7 గంటల నుంచే చురుగ్గా పోలింగ్ జరుగుతోంది. మొత్తం 237 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2,43,00,000 మంది ఓటర్లు 28,022 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే గుల్బర్గా నుంచి, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఉత్తర కన్నడ నుంచి బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని 10 లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ ప్రారంభమైంది. 10 స్థానాల్లో మొత్తం 120 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,76,00,000 మంది ఓటర్లు 20,116 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ మొయిన్పూర్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, ఎస్పీ సీనియర్ నేత ఆజం ఖాన్, సినీ నటి, భాజపా అభ్యర్థి జయప్రద రాంపూర్లో పోటీలో ఉన్నారు. ఫిరోజాబాద్ నుంచి శివపాల్ యాదవ్ పోటీ చేస్తుండగా, ఫిలిభిత్ నుంచి భాజపా అభ్యర్థిగా వరుణ్ గాంధీ బరిలో నిలిచారు. భాజపా, కాంగ్రెస్, ఎస్పీ బీఎస్పీ కూటమి అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఓటర్లు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
आपने घेर दिया वोट। ఛత్తీస్గఢ్లోని 7 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 7 స్థానాల్లో 123 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1,27,00,000 మంది ఓటర్లు 15,408 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేస్తున్నారు. ఒడిశాలో 6 లోక్సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. భువనేశ్వర్, కటక్, పూరి, సంబల్పూర్, కెందుజహర్, డెంకనల్ లోక్సభ స్థానాలు సహా 42 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 417 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పూరి నుంచి భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పోటీ చేస్తున్నారు. 92,56,000 మంది ఓటర్లు 10,464 పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. బీహార్, పశ్చిమ బంగాల్లో 5 అసోంలో 4 లోక్సభ స్థానాలతో పాటు గోవాలో 2 లోక్సభ, 3 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. జమ్మూ కశ్మీర్, దాద్రా నగర్ హవేలీ, దమన్ దీవ్, త్రిపురలో ఒక్కో లోక్సభ స్థానంలోనూ పోలింగ్ ప్రారంభమైంది.